ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సోమవారం రోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి, సోమవారం రోజు ప్రత్యేకంగా చేయాల్సిన ఆరాధన ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. సోమవారానికి అధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన నవగ్రహ సూత్రాన్ని జపం చేసుకోవాలి. చంద్రుడు సూర్యుడి తలపై ఉంటాడు కాబట్టి శివారాధన చేసుకుంటే అత్యధిక చంద్రగ్రహాన్ని ఆరాధిస్తే శివారాధన చేసినట్టే అవుతుంది. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన సూత్రం దధిశంక తుషారామం క్షీరోదార్ణవ సంభవం నమాం శేషం సోమం శంభోర్మకుట భూషణం అనే సూత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. 27 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి 27 సార్లు జపం చేసుకుంటే మీకు అన్ని నవగ్రహాలను స్తోత్రం చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే ఈ స్తోత్రాన్ని జపం చేసుకోవడం వల్ల మీకు శివ అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఏలినాటి దోషాలు ఉండే వాళ్ళు కానీ, ఎవరైనా లిక్విడ్ గ్యాస్ చేతిలో ఇబ్బంది కలుగుతున్న వాళ్ళు కానీ, ఈరోజు సోమవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ మీరు 27 సార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకుంటే, లేదా ప్రతిరోజు 27 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించుకుంటే లిక్విడ్ గ్యాస్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మీ అవసరానికి తగ్గ క్యాష్ ధనం మీ చేతిలోకి వస్తుంటుంది. ఇక సోమవారం నాడు పంచాక్షరి మంత్రాన్ని ఒక 1000 సార్లు జపం చేసుకుంటే చాలా అధిక శుభఫలితాలు వస్తాయి. అన్నదానం కూడా అధిక శుభఫలితాలు. చంద్రుడు ఆహారానికి కారకుడు కాబట్టి ఈరోజు ఏమన్నా ఆవుకు ఏమైనా అరటిపళ్ళు తినిపించడము, లేదా ఎవరైనా భోజనం పెట్టగలిగితే అన్నదానం చేయడము, ఒక్కరికైనా సరే ఈరోజు చేస్తే మీకు అధిక శుభఫలితాలు లభిస్తాయి. మీకు శరీర దోషాలు తొలుగుతాయి, అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి. కాబట్టి ఈరోజు తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా శివాలయ దర్శనం చేసుకోవడం, అలాగే వీలైతే రుద్రాభిషేకం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఎవరికైతే ఏలినాటి దోషాలు, అర్ధాశ్రమ దోషాలు, శని దోషాలు ఉన్నాయో, శని మహర్దశ నడుస్తుందో అలాంటి వారంతా కూడా ఈ రుద్రాభిషేకం ఒక 5 వారాలు కానీ లేదా 9 వారాలు కానీ, శనికి 8 కాబట్టి 8 నెంబర్తో 8 సోమవారాలు చేసుకుంటే శని దోషాలు తొలుగుతాయి. లేదా నెలకు ఒకసారి చేసుకున్నా కూడా మీకు శని మహర్దశ నడుస్తున్న వారికి శని దోషాల వల్ల ఇబ్బంది రాకుండా ఉంటుంది. ముఖ్యంగా మీకంటే చిన్నవాళ్లను గౌరవించండి, వాళ్ళకి దానాలు చేయండి. ఇటు మీద మున్సిపాలిటీ వాళ్ళు చెప్పులు, గొడుగులు ఇవ్వడము, లేక బట్టలు ఇవ్వడము, అలాగే పూజారులకు హెల్మెట్స్ ఇవ్వడము, అలాగే ముఖ్యంగా ఎవరైనా గంగిరెద్దుతో మీ ఇంటి ముందుకు వస్తే వారికి బియ్యం ఇవ్వడము చేయడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. శుభమస్తు.